నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు కొన్ని 100 కోట్లు తీసుకొస్తే తప్ప ఇక్కడ కార్యక్రమం జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. రోడ్లన్నీ రహదారులన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి. అలాగే వ్యవసాయ ఇరిగేషన్ రంగానికి నిధులు లేకపోవడంతో అది కుదిలేలైన పరిస్థితి వచ్చింది. ఏ రంగం చూసినా కూడా ఆ రంగంలో ఎక్కడ కూడా పురోగతి లేని పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఇవాళ జగనన్న కాలనీల పేరిట జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు, అవన్నీ కూడా ఒక్కటే వాళ్ళ వెలుగులోకి వస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్ళా ఎటువంటి అక్రమాలు లేకుండా ఒక సక్రమైన పరిపాలన రావడానికి, చట్టబద్ధమైన పరిపాలన రావడానికి, రూల్ ఆఫ్ లాలో ఇక్కడ వ్యవహరించడానికి అధికార యంత్రాంగానికి ఒక సంకేతం ఇవ్వడానికి ఈ సమావేశం ఉపయోగపడిందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ప్రజలకి మేమందరం కలిసి ఉన్నాము, మీ సమస్యల్ని మేము పరిష్కరిస్తాము, మీకు న్యాయం జరిగేలాగా వ్యవహరిస్తామని చెప్పన్న ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని చెప్పి నేను భావిస్తూ ఈ రోజున అందరూ కూడా సంఘీభావం ప్రకటించి అందరం కలిసిమెలిసి పనిచేసుకుందామని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకతాటి మీదకి రావటం ఇది అవనగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఒక సంతోషదాయక విషయంగా నేను భావిస్తాను.